సభ్యులు గౌరవనీయులు పెద్దలు సంజయ్ కుమార్ గారు వేయించేశారు. వారి పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి గాను వేయించేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్. We are all welcome you సార్. గౌరవనీయులు పెద్దలు జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్ సార్ గారు కాలాతీతము సత్కరించవలసిందిగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష స్థానంలో దయచేసి అనేదో భావించకుండా ముందు భాగంలో ఉన్నటువంటి కుర్చీల్లో ఆసనాలు తెలియజేస్తున్నాం సార్. మరి అంశాలు చెబుతూ వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సమయం సరిపోదు. విద్యారంగంలో 27 సంవత్సరాలుగా ప్రధాన ఉపాధ్యాయులుగా సుదీర్ఘ సేవ ఉట్టిపడే విధంగా చిత్రీకరణలు చేసినటువంటి ఘనత వారి చేతిలో ఉంది. ముఖ్యంగా వివిధ అధికారులు అనేదా భావించకుండా, ఎవరి పేరునైనా నేను మరిచి ఉంటే అన్యతా భావించకుండా మీరు మన్నిస్తారని తెలియజేస్తూ, ఎందుకంటే ఇది మనకను శోభారాణి దంపతులను ఆహ్వానిస్తూ వారు సుఖాసీనులు కావలసిందిగా తెలియజేస్తూ, దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీర్నమోస్తుతే లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి సర్వదాం శరసింధు సమం యా వీణా వరదండ మండితకరాయ శ్వేత పద్మాసనా యా బ్రహ్మ. అదేవిధంగా వారికి మంత్రి గారితో రివ్యూ మీటింగ్ ఉంది కాబట్టి తాను వెళ్తున్నారు. దయచేసి హరి ఓం మన ఊరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ సార్ గారు పదవి విరమణ పొందడం చాలా బాధాకరం. ఈయన మన పాఠశాలను ప్రకృతి నిలయంగా విద్యాలయానికి సరికొత్త రూపాన్ని తీర్చిదిద్దారు. మన ఊరి పాఠశాలను జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా నిలిపారు. మరియు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందడం, మన రంగపేట ఊరి పేరును రాష్ట్ర స్థాయిలో పరిచయం చేయడం, ఇటువంటి ఉపాధ్యాయుడు మన ఊరికి దొరకడం ఎన్నో జన్మల సుకృతం. మన పాఠశాలలో ప్రైమరీ స్కూల్ క్లాసెస్ అనగా 3 సంవత్సరాలు నిండిన పిల్లలకు ఎల్కేజీ క్లాసులో చేర్పించడం జరుగుతున్నది. మరియు మన పాఠశాలలో కంప్యూటర్ క్లాసెస్ కూడా పిల్లలకు గత సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయని తెలుపుటకు నేను సంతోషిస్తున్నాను. మన పాఠశాలను మరియు విద్యార్థుల అవసరాలను తీర్చడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. కార్యక్రమ ప్రారంభోత్సవంలోనే మండలోజు వేణుగోపాల్ గారు వారి తల్లిని మాతృమూర్తిని వేదికపైకి తీసుకుని వచ్చి భార్యాభర్తలు కూడా పాదాభివాదనం చేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం నిజంగా ఒక స్ఫూర్తిదాయకం అందరికీ. ఎందుకంటే ఎక్కడ ఏ మంత్రాలు చదివినా ఏం చెప్పినా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అలాంటి ఆచార్యులు ఎంతోమంది ఇక్కడ వేదికపై ఉన్న వేదిక ముందున్న కార్యక్రమంలో ఆ మాతృమూర్తిని పూజించుకొని, మరి ఈ కాలంలో చదువుతున్నారు అది ఏదో కానీ సంస్కారము సంస్కృతి అన్నీ దూరం అవుతున్న సందర్భంలో ఒక మంచి కార్యక్రమం జరపసి అమ్మను పైన వేదికపై ఇచ్చేందుకు మరొకసారి ఆహ్వానించిన వారికి వేణుగోపాల్ గారికి వారి సతీమణికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రంగపేట స్కూల్కు చాలాసార్లు కూడా రావడం జరిగింది. చాలా మారుమూల అటవీ గ్రామం క్షేత్రంగా కావచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చేసిన మంచి డబల్ రోడ్ తోటి బ్రహ్మాండంగా జగిత్యాల నుంచి ఇక్కడ వరకు కూడా రోడ్డు ఏర్పడ్డది. ఇంకా కూడా రోడ్లు ఊర్లో కావాలని వెంటనే మా సర్పంచ్ అంటాడు, మా బతుకమ్మకుంటా రోడ్ ఇంకా అయిపోలేదు. ఇలా అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. మరి ఈ ప్రాంత వ్యవసాయ అభివృద్ధిలో ముఖ్యంగా నాకు ఇక్కడి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని రంగపేట చెరువు నింపాలంటే ఇప్పుడేమో ఎలక్షన్లు లేవు కానీ
చెప్తుంది ఇక్కడ ఎందుకు గ్రామస్తులు నన్ను మంచిగా అభినందిస్తారు. అటు పక్కన నియోజకవర్గం పెంపెట్ల, అప్పుడు జగిత్యాల ఉండేది, రంగపేట సారంగాపూర్ మండలం, బుగ్గారం నియోజకవర్గం. ఈ ఎమ్మెల్యే వేరు, ఆ ఎమ్మెల్యే వేరు, ఆ మండలం వేరు, ఈ మండలం. అప్పుడు ఎన్నో గొడవలు. అలాంటి సందర్భంలో ఆ కెనాల్ కొత్తగా తయారు చేసి చెరువు చూపడం, దాంతో రెండు గ్రామాలు కూడా తాగునీటికి సాగునీటికి సుభిక్షంగా ఉండడం. మరి వ్యవసాయం ఎంత ప్రాధాన్యతలో స్కూల్ కూడా అంతే ప్రాధాన్యత కాబట్టి ఈ స్కూల్ కూడా నేను చాలాసార్లు రావడం జరిగింది. చాలా మారుమూల ప్రాంతం. ఒక తరం ముందుకు పోతే 95% కాదు, ఇంకెక్కువనే వాళ్ళకి చదువు లేదు. అలాంటి వారి పిల్లలకు చదువు చెప్పడం అనేది ఖచ్చితంగా ఒక కష్టమైన పని మనది ఉపాధ్యాయులు. మరి అలాంటి ప్రాంతంలో విద్యను నేర్పుతూ ఈ గ్రామ ప్రజల ప్రేమను చూరగొని ఈరోజు పదవి విరమణ పొందుతున్న మా మండలరాజు వేణుగోపాల్ గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ పదవి విరమణ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, మరి వాస్తవానికి కొద్దిసేపట్లో మంత్రి గారిది కలెక్టరేట్లో రివ్యూ ఉంది, చాలా ఇంపార్టెంట్ విషయాలు. దానికోసం మధ్యలో వెళ్తున్నందుకు ఏమనుకోవద్దు, ఎందుకంటే సభ మర్యాద ఉన్నప్పటికీ. కానీ వేణుగోపాల్ గారికి ఎంతోమంది మిత్రులు, కుటుంబ సభ్యులు, వివిధ సంఘాల నాయకులతో ఉన్న అనుబంధం కాబట్టి కార్యక్రమం కొంత రేపు నడవాల్సి ఉంటుంది. దయచేసి నాకు వేణుగోపాల్ గారికి సెలవు సన్మానం చేసి నాకు వెళ్ళే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతాను.